చుట్టమై చూడవచ్చి దయ్యమై పట్టుకున్నాడంట. ఏపీలోని అధికార పార్టీ నేత తీరు అలా ఉంది. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన కాలువ ఆధునీకరణ పనుల్లో ఆయన అడుగడుగున అడ్డంకులను సృష్టిస్తున్నాడు. బుచ్చిరెడ్డిపాలెం దగదర్తి రోడ్డు నిర్మాణ పనుల్లోనూ మెలికలు పెడుతున్నారంట. ఎన్నికల సమయంలోనూ అభ్యర్థులను బ్లాక్మెయిల్ చేసి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి భారీగా వసూళ్లు చేశాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వైసీపీ నేతలతో కుమ్మక్కై సొంత పార్టీకే వెన్నుపోటు పొడుస్తున్నాడంట. కూటమికి చెడ్డ పేరు తెస్తూ రైతులకు శాపంగా మారిన ఆ రాష్ట్ర స్థాయి నేత ఎవరు? కావలి నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర స్థాయి నేత అరాచకాలు. రైతులకు శాపంగా మారిన మాలిపాటి సుబ్బానాయుడు. ఆధునీకరణ పనులకు అడుగడుగునా అడ్డంకులు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాలిపాటి సుబ్బానాయుడు వ్యవహార శైలి సొంత పార్టీని డిఫెన్స్లో పడేసేలా తయారైంది. చిట్ట చివరి ఆయకట్టు వరకు సాగునీరందించాలని సీఎం చంద్రబాబు జల సంరక్షణకు పల్లె పుష్కరిణి వంటి వినూత్న ప్రణాళికలతో ముందుకు సాగుతుంటే దగదర్తిలో మాత్రం రైతుల కన్ను పొడిచేలా తయారైంది మాలిపాటి వ్యవహార తీరు. నాటి ఆయకట్టుకు అనుకూలంగా నిర్మాణమైన దగదర్తి రాచర్లపాడు కాలువ శిథిలావస్థకు చేరుకుంది. గత టీడీపీ ప్రభుత్వంలో బీద మస్తాన్ రావు యాదవ్, బీద రవిచంద్ర యాదవ్ల చొరవతో 2018లో దగదర్తి రాచర్లపాడు కాలువ ఆధునీకరణకు అనుసంధానంగా దగదర్తి ముంగమూరు బ్రాంచ్ కెనాల్లకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండర్ పేరుతో కాంట్రాక్టర్ను మార్చి 2020లో పనులు పునఃప్రారంభించారు. కాలువ నిర్మాణంలో అత్యంత ఆదాయాన్నిచ్చే ఎర్త్ వర్క్ ను చకచకా పూర్తి చేసిన కాంట్రాక్టర్ వడివడిగా బిల్లులు తీసుకుని కాంక్రీట్ పనులను పక్కన పెట్టేశారు. జగన్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్ ఆ వైపు చూసేందుకు కూడా ఇష్టపడలేదు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి చొరవ తీసుకుని కాంట్రాక్టర్కు ఆర్థిక భరోసానిస్తూ పనులు చెయ్యకుంటే బ్లాక్ లిస్ట్లో పెడతారని సున్నితంగా హెచ్చరిస్తూ దగదర్తి రాచర్లపాడు ఆధునీకరణ, దగదర్తి మంగమూరు కాలువల పనులను ముందుకు నడిపిస్తున్నారట. అయితే చిక్కంతా ఇక్కడే వచ్చిపడింది. సాధారణంగా కాలువ నిర్మాణం చేపడుతుంటే ఆ ప్రాంత నాయకుడిగా ఎవరైనా హర్షిస్తుంటారు. కానీ రాష్ట్ర ఉపాధ్యక్షుడి స్థాయిలో ఉన్న మాలిపాటి సుబ్బానాయుడు మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కమిషన్లపై ఆశ పెంచుకున్న మాలిపాటి కాంట్రాక్టర్ను లొంగదీసుకునేందుకు తనకు అనుకూలమైన కొందరిని వెంటబెట్టుకుని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రెండో పంటకు సాగునీరివ్వాలంటూ దగదర్తి రాచర్లపాడు ఆధునీకరణ పనులను ఆపాలంటూ నిరసన డ్రామాకు తెరలేపారట. మాలిపాటి హైడ్రామా తెలిసిన రైతులు డిఆర్ ఛానల్ కాలువ వద్దకు వచ్చి నిరసనలు చేపట్టారట. 3 మండలాలు, 50 గ్రామాలు, 31 చెరువులకు నీరు ఇచ్చి వేలాది ఎకరాల స్థిరీకరణ చేసి రైతు కళ్లల్లో ఆనందం చూడాలనుకుంటున్న దగదర్తి రాచర్లపాడు ఆధునీకరణ పనులు ఆగిపోతే దానికి అనుసంధానంగా ఉన్న దగదర్తి మంగనూరు బ్రాంచ్ కెనాల్ కూడా మూగబోయే పరిస్థితి ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మాలిపాటి ఉడతా ఊపులకు బెదరబోమని కాంట్రాక్టర్ పనులు కొనసాగిస్తున్నారు. అయితే ఇందులో మరో రహస్యం కూడా దాగి ఉందట. ఈ 2 కాలువలు పూర్తయితే కూటమి ప్రభుత్వానికి వచ్చే మంచి పేరు నాయకులకు సైతం కంటగింపుగా మారిందట. ఈ క్రమంలోనే గ్రామాల్లో బలం తగ్గిన మాలిపాటి వైసీపీ నాయకులతో ములాఖతై టీడీపీకి వెన్నుపోటు పొడుస్తున్నారన్న అపవాదు కూడా ఉంది. వైసీపీ ప్రభుత్వంలో ఆగిపోయిన బుచ్చిరెడ్డిపాలెం దగదర్తి రోడ్డు నిర్మాణం పనుల్లోనూ మాలిపాటి మెలిక పెట్టారట. దాదాపు 80% రోడ్డు నిర్మాణం పూర్తి కాగా 10 సెంట్లు భూమి దగ్గర తన అనుచరుణ్ణి కోర్టుకు పంపి రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్నారట. ఇంతేకాదు సారు దగ్గర మరో ఆట కూడా ఉందట. అప్పుడప్పుడు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లటం, మరికొద్ది రోజుల్లో ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ గా వస్తానంటూ బెదిరింపులకు కూడా దిగుతున్నారన్న ఆరోపణలున్నాయి.
2024 సార్వత్రిక ఎన్నికలు కూటమికి చావా రేవా అన్న చందాన సాగిందనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇలాంటి తగ్గఫ్ ఫైట్ లో చంద్రబాబు ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేశారు. నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి ఎమ్మెల్యేగా దగుమాటి వెంకటకృష్ణారెడ్డిలను ఆశీర్వదించాలంటూ ప్రజల ముందుకు పంపారు. అయితే అప్పటి వరకు కావలి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మాలిపాటి తన గొంతెమ్మ కోర్కెలను తీరిస్తేనే దగదర్తిలో అడుగు పెట్టాలంటూ హుకుం జారీ చేశారట. కృష్ణారెడ్డి 3 కోట్లు, వేమిరెడ్డి 1,40,00,000 ఇచ్చిన తర్వాతే ప్రచారానికి మాలేపాటి తలుపులు తెరిచారని టీడీపీ నేత పమిడి రవికుమార్ చౌదరి మాలేపాటి ఆర్థిక రాజకీయ క్రీడను కుండబద్దలు కొట్టేశారు. ఇక మాలేపాటి సోదరుల రౌడీయిజం మరో లెవెల్లో ఉంటుందట. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డ రోజు కూటమి మిత్ర బంధాన్ని విడిచి బీజేపీ నేతకు చెందిన విద్యాలయాన్ని జేసీబీ పెట్టి పగలగొట్టించారట మాలిపాటి సోదరులు. అలాగే వీరికి ఎవరైనా నచ్చకపోతే వారు సొంత పార్టీ వారైనా సరే సామాజిక మాధ్యమాల్లో ఏకి పారేసేందుకు తన కార్ డ్రైవర్ వాట్సాప్ నెంబర్తో విష ప్రచారాలతో చెడుగుడు ఆడుకుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. స్వప్రయోజనాలకు టీడీపీ పలుచనబడేలా వ్యవహరిస్తున్న మాలిపాటి వ్యవహార శైలిపై అధిష్టానం సైతం దృష్టి సారించిందనేది విశ్వసనీయ సమాచారం. దశాబ్దాల డిఎం ఛానల్, డిఆర్ ఛానళ్ల కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్న రైతన్న కళ్లల్లో మాలేపాటి కారం కొట్టే ప్రయత్నాలను టీడీపీ అడ్డుకుంటుందా? కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే దుశ్చర్యల పట్ల ప్రభుత్వం ఎలా స్పందించబోతోంది అనేది వేచి చూడాలి.